నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. బాలికలే దేశ భవిష్యత్తు, ప్రశ్నించండి, ఎదగండి. కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్ లో శనివారం స్నేహ బాలికల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ పార్లమెంట్ ఆకట్టుకుంది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మహిళా వారోత్సవాల భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి హాజరయ్యారు. బాలికలు ప్రధాని, స్పీకర్, ఎంపీలుగా మారి మహిళా ఆరోగ్యం, రక్తహీనత, ఉచిత బస్సు ప్రయాణం, వరి కొనుగోళ్లపై చర్చించారు. కలెక్టర్స్ ఆదర్శ్ సురభి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి బాలిక రక్తహీనత పరీక్ష చేయించుకోవాలి. ఆరోగ్యమే బలం. బాల్య వివాహం నేరం చూస్తే వెంటనే 1098 కి ఫోన్ చేయండి. గత 3 ఏళ్లలో జిల్లాలో 60 కేసులు నమోదయ్యాయి. డిగ్రీ పూర్తయ్యాకే పెళ్లి ఆలోచన చేయండి. ఇందిరా మహిళా శక్తితో వ్యాపారవేత్తలు కండి. ఎస్పీ సునీతారెడ్డి పిలుపు. చదువు ఆపొద్దు, అదే మీ అసలైన ఆయుధం. పోక్సో చట్టం తెలుసుకోండి. ప్రతిదీ ప్రశ్నించండి. తప్పు అనిపిస్తే ధైర్యంగా నో చెప్పండి. చెడ్డ స్నేహాలకు దూరంగా ఉండండి. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు వరి కొనుగోలు, కమిషన్ చెక్కులు, FPO చెక్కులు అందజేశారు. బాలికల సంరక్షణ పోస్టర్లను ఆవిష్కరించారు. DRDO ఉమాదేవి, DSP బాలాజీ నాయక్, DMHO సాయినాథ్ రెడ్డితో పాటు పలువురు అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి. సో ఎట్లా తగ్గించుకోవాలి మనం తర్వాత చర్చించుకోవాలి. సో ఇట్లా మీరు యునైటెడ్ గా ఉండి క్వశ్చన్స్ అడగాలి. అది ఎప్పుడు కూడా మర్చిపోకండి. మీకు ఇందా కూడా ఎస్పీ మేడం మాట్లాడినప్పుడు ఏం చెప్తున్నారు, ఎప్పుడు కూడా మీరు నో కరెక్ట్ సమయానికి చెప్పాలి అండ్ ప్రశ్నించడం ఎప్పుడు మానుకోవద్దు. మరొకటి, నేను జిల్లా సమైక్య ప్రెసిడెంట్ గారికి, మండల సమైక్య ప్రెసిడెంట్ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వీళ్ళలో ఒక ఆంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ అనేది నేర్పించండి. మీలో చాలా మంది కిరాణా షాప్స్ పెట్టుకున్నారు, చాలా మంది క్యాంటీన్స్ పెట్టుకున్నారు, పెద్ద పెద్ద దుకాణాలు నడుపుతున్నారు. ఎలా మనం అకౌంట్ అనేది ఎట్లా పెట్టుకోవాలి, రా మెటీరియల్స్ ఎట్లా తెచ్చుకోవాలి, ఎట్లా అమ్ముకోవాలి. ఇది ఒక కిరాణా షాప్ అంటే చిన్నది, క్యాంటీన్ అంటే చిన్నది అట్లా ఏం కాదండి. ఎనీ పర్సన్ ఎవరన్నా కూడా ఒక బిజినెస్ పెట్టాలంటే చాలా కష్టపడాలి. అడ్వాలసెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు రీసెర్చ్ చేసి ఉంటారు, అనీమియా తగ్గించాలంటే ఏం చేయాలి. సో మీలో ఎవరెవరికి HB టెస్ట్ చేశారు, హీమోగ్లోబిన్ టెస్ట్ ఎవరెవరికి జరిగింది. సో ఫస్ట్ మీ దగ్గరికి కూడా DMHO గారు ఉన్నారా, మీ దగ్గరికి కూడా మా RBSK టీమ్స్ వస్తాయి. సో మీ KGBవి కావచ్చు, మీ గవర్నమెంట్ స్కూళ్ళలో కావచ్చు, ఖచ్చితంగా ఈ రక్తహీనత పరీక్ష అనేది చేసుకోవాలి. అంతా చెడగొట్టే వాతావరణమే ఉంది. సో మీరు డిసైడ్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు నమ్ముకొని ఆ డిస్ట్రాక్షన్స్ని మీరు పారదోలి, మీరు ఒక విజన్ తోటి, ఒక క్లారిటీతో, ఒక ధైర్యంతో, ఒక కాన్ఫిడెన్స్తో మీరు ముందుకు వెళ్తే మీ భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు ఈ రోజు నుంచే కలగనాలి. చెప్పారు కదా మన APJ అబ్దుల్ కలాం గారు. సో మీకు మీరే కలగనాలి. ఆ కళని మీరే సాధించుకోవాలి. ఆ డిస్ట్రాక్షన్స్, ఆ వలల, ఆ విష వలల దాంట్లో మీరు పడొద్దు. మీకు చాలా చాలా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి